ఓం నమో వెంకటేశాయ. హై డార్లింగ్స్. సో చాలా రోజుల తర్వాత మరి వీడియోస్ చేస్తున్నాను. నాకు ఇలాంటి ఒక విషయం జరుగుతుందని చెప్పి పొద్దున ముందుగా తెలుసుకుంటే ఇంకా చాలా బాగుండే. యాక్చువల్లీ చాలా లేట్గా తెలుసుకున్నాను. సో విషయం ఏంటంటే నేను ప్రజెంట్ తిరుమలలో ఉన్నాను. సో తిరుమల ప్రజెంట్ శ్రీవారి సేవ కోసం అని చెప్పనేసి తిరుమలకి వచ్చినాము, నేను నా ఫ్రెండ్ సుదర్శన్ కలిసి. సో యాక్చువల్లీ స్టోరీ అంతా కూడా నవంబర్లో అయితే స్టార్ట్ అయింది. నవంబర్లో నేను వీడు కలిసి అయ్యప్ప దీక్ష అయితే తీసుకున్నాము 41 days అని చెప్పేసి. అదే టైంలో మాకు తిరుమల నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో శ్రీవారి సేవ వీటి గురించి టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. మేము అప్పుడు జనవరికి అప్పుడు బుక్ చేసుకున్నాము లక్కీ డిప్ లాగా. సో వస్తా రాదా అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ వీ గాట్ దట్ ఆపర్చునిటీ. యాజ్ యూజువల్ లైక్ అన్ఫార్చునేట్లీ వీ గాట్. సో సమ్హౌ వీ గాట్ ఇట్ రైట్. సో తర్వాత నేనైతే కేరళ వెళ్ళిపోయాను. యాజ్ యూజువల్ జరిగిపోతుంది. సో వద్దా అని ఒక డైలమాలో ఉన్నాను. బట్ ఫైనలీ పెద్ద ఆయన అయితే ఆయన రప్పించుకున్నాడు. ఏదో జరగదంటారు కదా. సో నేను లాస్ట్ 1 day దాకా కూడా వెళ్దామా వద్దా అని ఒక డైలమాలో ఉన్నాను. బట్ సమ్హౌ ఇట్ స్ట్రక్ మై మైండ్. సో వెళ్దామని చెప్పేసి డైరెక్ట్ ట్రైన్కి అయితే వచ్చేసాను. ట్రైన్ ఎక్కితే సరిపోయిందా? రావాలిగా. మాకు స్లాట్ వచ్చేసి 28th నుంచి 26th దాకా ఈ 7 days అయితే సేవకైతే వచ్చింది. అండ్ మాకు రిపోర్టింగ్ టైం కూడా 20th ఆఫ్టర్నూన్ 12 o'clock అయితే వచ్చింది. నేను నిన్న వచ్చాను, అంటే 19th మార్నింగ్ వచ్చాను. సో అండ్ ఇవాళ ఆఫ్టర్నూన్ అరౌండ్ 12:30కి అయితే నేను వీడైతే రీచ్ అయిపోయాను. లొకేషన్ మరి వెళ్తారా? శ్రీవారి సేవా సాధన. సో మనము తిరుమలలో శ్రీవారి సేవా సాధన ఒక లొకేషన్ అయితే ఉంటుంది. ఆ లొకేషన్ అయితే రీచ్ అవ్వాలి. సో వాళ్ళు చెప్పింటే ఇంకా రీచ్ అయిపోయాము. సో స్పీడ్గా మాకు ఈ ఖర్చు ఇస్తారు అండ్ ఈ బ్యాడ్జ్ అయితే ఇస్తారు. సో ఈ ప్రాసెస్ కొద్దిగా లెంతీగా ఉంటుంది. మనకు దీనికి ఆధార్ కార్డ్ అది కావాలి. అండ్ ఒకవేళ మీరు కూడా ఈ సేవకు రావాలనుకున్నట్టయితే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని రెఫర్ చేయండి. నాకంటే చాలా బెటర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ వీడియోస్. యూ కెన్ హ్యావ్ చెక్ ఇట్ దే. సో పోస్ట్ దట్ యాక్చువల్లీ మాకు బ్రీఫింగ్ అదంతా ఇవ్వాలి. సో ఎలా చేయాలి, వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్, సో రెస్ట్రిక్షన్స్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఇదే మాకు ఐడియా లేదు. అరౌండ్ 4 o'clock అయితే చెప్తానని చెప్పన్నారు. బట్ 4 o'clock నుంచి వెయిట్ చేసాం. అరౌండ్ 5:30 అయింది, 6 అయింది. బట్ కొద్దిగా డిలే అయింది. అరౌండ్ 7:30కి ఏమో స్టార్ట్ చేశారు. 7:30కి స్టార్ట్ చేసి ఒక 2.5 hours అయితే బ్రీఫింగ్ ఇచ్చారు. సో బేసిక్లీ ప్లాట్ ఏంటంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ మ్యాన్. సో మనము మ్యాన్ కైండ్కి హెల్ప్ చేయడం అనేది ఇట్స్ అన్ ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ దీన్ని ఏ విధంగా ఫీల్ అవుతారంటే గాడ్కి డైరెక్ట్గా హెల్ప్ చేసిన విధంగా ఫీల్ అవుతారు. అండ్ దట్స్ ట్రూ రైట్. సో మనం ఎప్పుడు ఈ బిజీ లైఫ్లో, ఈ బిజీ షెడ్యూల్స్తో దట్ దీస్ డేస్ వీఆర్ కంప్లీట్లీ ఎంగేజింగ్ ఇన్ దట్. బట్ ఈ 7 days ఏవైతే ఉన్నాయో వాటిని ఫోన్ సైడ్ పెట్టేసి పీస్ఫుల్గా కామ్గా కంప్లీట్ చేద్దామని చెప్పి ఇట్స్ జస్ట్ లైక్ వెకేషన్. ఫైనల్ పీస్ అంటే ఫైండింగ్ సెర్చింగ్ ఇన్ పీస్ అంటున్నారు. బట్ సమ్హౌ సో ఐ కాల్ ఇట్ సంథింగ్, ఐ డోంట్ నో ద వర్డ్. ఒకవేళ వర్డింగ్ తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్ వర్డ్. సో పోస్ట్ దట్ డైరెక్ట్గా వెంగమాంబ దగ్గరికి వెళ్ళాం. వెంగమాంబ దగ్గర లంచ్ చేసుకొని వెంగమాంబ ఫుడ్ కౌంటర్ వెంగమాంబ భోజనశాల దగ్గరికి వెళ్ళి భోజనాలు చేసి గైస్, వెంగమాంబలో చాలా ప్రశాంతంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. అండ్ మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మార్నింగ్ 8:30 నుంచి 10:30 వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లంచ్ వచ్చేసరికి 10:30 నుంచి 4 o'clock దాకా అండ్ 4 to 5 అనేది బ్రేక్ తీసుకుంటున్నారు. అండ్ యాజ్ యూజువల్ డిన్నర్ అనేది 5 to 11 దాకా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెంగమాంబలో ఫుడ్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఎక్కడికి వెళ్ళాం అనుకుంటే ఈ ఐడి కార్డ్ ఇస్తారని చెప్తున్నాను కదా. ఈ ఐడి కార్డ్ అనేది అరౌండ్ 10 o'clock అయితే ఇచ్చారు మాకు. 10 o'clock అప్పుడు. సో ఈ ఐడి కార్డ్ వస్తేనే మనకు లొకేషన్ ఎక్కడ ఉంటుంది, మనం ఎక్కడ నెక్స్ట్ అప్కమింగ్ 6 days ఎక్కడ వర్క్ చేయబోతున్నాం అనేది దీనిలో డీటెయిల్స్ ఉన్నాయి. మనకి ఈ ఐడి ఇంకా రాలేదు కాబట్టి వీఆర్ బిట్ క్యూరియస్. సో ఎక్కడ రాబోతుంది, నేనేమన్నాను ఇనిషియల్గా ఒక 3 days లడ్డు కౌంటర్లో వచ్చిన, ఇంకొక 3 days శ్రీవారి టెంపుల్ మెయిన్ ఆలయంలో వచ్చిందని చాలు బృందావనం ఉంటుంది అని ఒక ఎగ్జైట్మెంట్ ఉన్నాను. బట్
ఇట్ డజంట్ మీన్ నేను ఇంకా వేరే చోట వస్తే అలా ఏం కాదు, బట్ ఐ వాజ్ బిట్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. సో ఫైనలీ మనకు క్యూ లైన్స్ మనం ఎక్కడ డ్యూటీ చేయాలనేది అయితే రిజల్ట్స్ వచ్చేసాయి. సో మనవాడు తీసుకొస్తున్నాడు. ఏరా ఎక్కడొచ్చిందిరా? ఎక్కడొచ్చింది? ఇక్కడ వచ్చిందిరా చాలు. సుగదమా? చాలు చాలు చాలు. ఈ మాత్రం హింట్ ఇచ్చే చాలు, ఇంకా దొల్ల కొట్టేస్తాం. పొద్దున్నే 10 గంటల నుంచి సాయంత్రం 4 దాకా. వాళ్ళకి ఇందాక వేరే వాళ్ళు వచ్చినారు కదా, వాళ్ళకేంటి సాయంత్రం 11 గంటలకు వచ్చింది రావు. అదే కదా పాపం వయసు చూడకుండా వేసేస్తున్నారు. ఇట్స్ ఓకే. దేవుడు మన పైన కాదు, పెద్ద ఆయన మన మీద మనల్ని కరుణించినట్టున్నాడు. బాగా చాలా గట్టిగా కరుణించేశాడు. రేపు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock దాకా అయితే మన షిఫ్ట్ ఉండబోతుంది. అండ్ వీడికి నాకు సేమ్ షిఫ్ట్, సో సేమ్ లొకేషన్ సేమ్ షిఫ్ట్. సో వీఆర్ గోనా బీ టుగెదర్ అగైన్. అండ్ అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఏంటంటే మనము సేవ చేయడానికి వస్తాం కదా, సేవ చేయడానికి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ప్రీమియం. సో ఫుడ్, బెడ్, ఎవ్రీథింగ్, వాష్రూమ్స్ ఆల్సో ఇట్స్ క్రేజీ, చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు బిల్డింగ్ కూడా ఉంది కదా సేవ వాళ్ళది, అరౌండ్ అది 100 CR పెట్టేమో కట్టారంట. ఇట్స్ సో బ్యూటిఫుల్, చాలా బాగుంది, ఓన్లీ జస్ట్ ఫర్ సేవకర్స్. సో బట్ కాకపోతే తిరుమల దాకా వచ్చి పెద్ద ఆయన దగ్గర పడుకోకపోతే అదొక డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మనం చాలా సంవత్సరాల నుంచి మనం తిరుమలకి వస్తున్నాము. మనం తిరుమలకి దగ్గరగా ఉన్నా కూడా నేను ఇయర్లీ 1 or 2 వస్తూ ఉంటాను సంహౌ. సో బట్ ఈసారి అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఏంటి, ఈ 7 days కూడా తిరుమలలో పెద్ద ఆయన ముందుగా పడుకోవాలి. సో అది మెయిన్ కాన్సెప్ట్. సో అందుకని సింగిల్గా డైరెక్ట్గా వచ్చేసి పెద్ద ఆయన దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, సో దిస్ ఈస్ ద టెంపుల్ ఫైనలీ. సో దిస్ ఈస్ మై ఫస్ట్ డే. అండ్ రేపు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే. Day 1 ఇది Day 1గా కన్సిడర్ చేయాలా, రేపు Day 1గా కన్సిడర్ చేయాలా అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇవాళ మాకు జస్ట్ ఈ బ్రీఫింగ్ ఇవ్వడంతో అండ్ ఐడీస్ ఇవ్వడంతో సరిపోయిండే. సో యాక్చువల్ వర్క్ అనేది రేపు స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ సీ. అండ్ మీలో ఎంతమంది ఈ సేవకు రావాలనుకుంటున్నారు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఒకవేళ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఈ సేవ పైన మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. అండ్ ఒకవేళ ఎలా వద్దాం అనుకుంటే యాజ్ ఐ మెన్షన్ యూ కెన్ గో త్రూ ద యూట్యూబ్ వీడియోస్ ఎలా అప్లై చేసుకోవాలి. అండ్ ఐ థింక్ ఏప్రిల్ మంత్కి ఇప్పుడు ఆల్రెడీ టికెట్స్ రిలీజ్ చేసినట్టున్నారు. దాన్ని ఎలా అప్లై చేయాలి, ఏమేమి డీటెయిల్స్ కావాలి మీకు ఇవన్నీ వచ్చేసి వెబ్సైట్స్లో ఉంటాయి, ఆర్ యూట్యూబ్ వీడియోస్లో ఉంటాయి. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ దే. సో సీ యు గైస్.